ఏంట్రా చగోడి, ఎప్పుడు మంచి ట్విస్ట్ ఉన్నప్పుడే వస్తావు. ఏం చేస్తున్నారు మేడం? నా ఫేవరెట్ సీరియల్ యూట్యూబ్ లో రీటెలికాస్ట్ చూస్తున్నా. మేడం ఈ సీరియల్ చూడడం ఆపేయండి. సులభ్ కాంప్లెక్స్ లో సున్నాలు వేసినట్టు ఎప్పుడు అవే కథలు. అయితే నువ్వు ఏదైనా కొత్త కథ అనుకోరా చగోడి, అప్పుడు కొత్త కొత్త సీరియల్స్ వస్తాయి. ఒడ్డును కూర్చుని ఈత కొట్టే వాళ్ళని హేళన చేయకూడదు. హేళన కాదు మేడం, ఓ సీన్ రాసుకొచ్చాను. ఏ చూడండి. చగోడి, ఏంట్రా ఇంత అద్భుతంగా రాసావు? ముందు మన రైటర్ ఫణేంద్ర గారికి ఫోన్ చేయండి. ఈ చెకోడి 2000 నాటి కథ రాశాడని చెప్పండి. అలా కాదు చగోడి, ఈసారికి ఇది నేనే రాశానని చెప్తాను. కష్టం నాదైతే పంట మీదంటారండి మేడం. అంటే అది కాదురా చగోడి, నువ్వు ఇంత కావడానికి కారణం నేనే కదా. కానీ కష్టపడ్డ వాళ్ళకి పేరైనా రావాలి, డబ్బైనా రావాలి కదా మేడం. డబ్బులే కదా, ఏ 100-500 పడేస్తాను, తీసుకెళ్ళు. కుదరదు మేడం, ఎన్నాళ్ళు ఈ శ్రమ దోపిడి. ఎర్ర జెండ నీయలో, ఎర్రనది జెండ నీయలో. అస్సలు చూడలేకపోతున్నావు. సర్లే, ఓ 1000 ఇస్తా. అస్సలు కుదరదు మేడం. మరి ఎంత కావాలరా నీకు? 10,000. అంతగా నోటు తెరవకండి మేడం, నోట్లో గీగలు వెళ్ళిపోతాయి. మీ ఇష్టం మరి, బయట అయితే లక్షలు ఇస్తా అంటున్నారు. ఒరే ఎదవా, నేను గురువుని, నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తావా? శిష్యుడు గొప్పతనం గురువు గుర్తించకపోతే ఎలా మేడం? అది కరెక్టే. కాంటెక్స్ట్ కూడా కొత్తగా ఉంది, వదులుకోలేకపోతున్నాను. సరే ఒక్క నిమిషం ఇక్కడ ఉండి, ఇప్పుడు వస్తున్నా. ఇది కూడా చగోడి 10,000. ఇదేంటి మేడం, మీరు రాసిన సీన్ పేపర్ నా చేతిలో ఉంది. ఒరే చగోడి, నువ్వు ఎప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప రచనలు రాయలరా. మీరు ఇలా డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా గొప్పగా రాస్తాను మేడం. నువ్వు ఇంతే గొప్పగా రాస్తే నేను డబ్బులు ఇవ్వడానికి అస్సలు సంకోచించను. అలాగే మేడం, ఇంకా ఖైదీ 150 ఉంది. 150 ఏంట్రా? అదే మేడం, మనము 150 సీరియల్ చేయాలి అంటున్నా. నీలాంటి అసిస్టెంట్ ఉంటే 150 ఏంట్రా, 250 సీరియల్స్ చేయొచ్చు. అలాగే మేడం, నన్ను ఆశీర్వదించండి. రాజలక్ష్మి పిచ్చి వెధవ, వీడు నా ట్రైనింగ్ లో ఎంత గొప్ప రచయిత అయిపోతున్నాడు. వీడు ఇలాంటి రచనలు చేస్తుంటే నేను ఇంటర్నేషనల్ లెవెల్ మీద ఫేమస్ అయిపోతా. అర్జెంట్ గా పాస్పోర్ట్ అప్లై చేయాలి. రాజ్యం, కాఫీ పట్టరాపోవే. వచ్చారా? కాఫీ చేస్తాను, కానీ ముందు మీరు నేను చెప్పే కథ వినాలి. అబ్బా, మళ్ళీ ఆ కంటిన్యూటీ కదలకోవాలనా? నాకు ఓపిక లేదు రాజ్యం, తర్వాత ఉంటాలే. 2000 సంవత్సరాల నాటి కథ. 2000 సంవత్సరాల? అంత టైం గ్యాప్ ఎందుకు తీసుకున్నాడే? ఎవరా రైటరు? ఇది నా కథ, నా స్వహస్తాలతో రాసిన కథ. కథలు చెప్పకో. ఎందుకు చెప్పకూడదు? భార్యలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించకపోగా మా భార్యల్ని మీ భర్తలు యుగ యుగాలుగా అణిచివేస్తున్నారు. భార్య భర్తలు ఎవరిని అనగదొక్కుంటున్నారనేది వేరే టాపిక్. నువ్వు దాంట్లోకి వెళ్ళమాకు. నీకేం కావాలో చెప్పు. నేను చెప్పే డైలాగు మీరు వినాలి. వినక చేస్తానా? భార్య రాసిందంటే ఎంత గొప్పగా రాసిందో అని వినొచ్చు కదా. చూడు రాజ్యం, పద్దు తింటుంది గాని వండదు. నువ్వు సీరియల్ చూస్తావు గాని రాయవు. ఇప్పుడు నిజం చెప్పు. మీరంత ఖరాఖండిగా అడిగితే చెప్పకుండా ఎలా ఉంటాను? ఈ సీన్ పేపర్ కొన్నానండి. కొన్నావా? ఎంత పెట్టి? 10,000. 10,000? అది నీకు అమ్మిన త్రాష్టుడెవరు? చాలా గొప్పగా రాశాడు, గురు దక్షిణగా నాకు ఇచ్చాడు. దాన్ని గురుదక్షిణ అంటారు, శిక్ష దక్షిణ అంటారు. సరే చదువు. మీరే చూస్తారుగా. ఇది మా కత్తి వాదనతో రక్తసిక్తమైన కుంతల దేశ రణభూమి నుంచి పంపిన లేఖ. ఇది మీకు మా స్నేహపూర్వక హెచ్చరిక. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కుకట్పల్లి దాకా మా సొంతమైంది. 18 మాసాలుగా మా కత్తి కంటిన నెత్తురి చారా పచ్చిగానే ఉంది. విశ్రాంతి లేదు, విరామం లేదు. దండలు వేసుకుని యాత్రికుడినై ప్రయాణిస్తూనే ఉన్నా. నేటికి లింగంపల్లి, చందానగర్ తప్ప అన్ని రాజ్యాలు మా వశమైపోయి. మా జైత్రయాత్రని అంగీకరించి, మా తీరుబడిని గౌరవించి, మీ ఫిన్నిష్లన్నీ మా రాయబరికి స్వాధీనం చేసి మీరు ఇండిస్ పేట్కి వెళ్ళిపోతారని ఆశిస్తున్నాను. వాచి లేదు మిత్రమా, రణమా శరణమా. ఇట్లు రాజ్యలక్ష్మి పుత్ర చగోడి వర్ణి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. అయినా అది ప్రింటింగ్ లో ఉంది, ఇది హ్యాండ్ రైటింగ్ లో ఉంది. నేను నమ్మను. మేడం 2 కిలో.
ఏంట్రా చగోడి అలా వెళ్ళిపోతున్నావు? అంటే సీరియల్ సీన్స్ అంటే సార్ ఇసుక్కుంటాడు కదా మేడం. రేయ్, ఎవరు చెప్పారా? రైట్ రా, ఎంత అద్భుతంగా రాసావురా. ఇప్పుడే విన్నాను నేను అది. అయినా 10,000 ఏంటి, 15,000 ఇవ్వాలి కదా అంటున్నాను అవునా ఇప్పుడే నేను. సార్? ఏంటవి? సార్ ఇది సినిమా కోసం సీరియల్ కోసం రాసింది కాదు సార్, షాంపూ ఆడ్ కోసం రాసింది. అవునా? యాడ్స్ అంటే నాకు బాగా ఇష్టం కదా నాన్న. ఏది చదువు. ఒక అమెరికా అమ్మాయి పల్లెటూరుకు వస్తుంది. హీరో కుంకుడుకాయ కొడుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఉండు, అక్కడి నుంచి నేను చెప్తా. ఆ తర్వాత ఆ పిల్ల ఇవేంటి బావా అని అడుగుతుంది కదా. ఆ, లేదండి, ఇక్కడ బావా అనదు, బాబాయ్ అంటుంది. గుడ్ అడాప్షన్. అప్పుడు ఆ బాబాయ్ ఏం చెప్పాడు? షాంపూలు రాకముందు దీంతో స్నానం చేసేవాళ్ళమని కాయ చూస్తారు సార్, కాయ. వెరీ గుడ్ రే. ఇంకేమైనా ఉన్నాయా? ఓ కమర్షియల్ సీన్ రాశాను సార్. చదువు చగోడి, ఆయనకి నీ ప్రతిభ చూసి మతిపోవాలి. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బ, చగోడి ఏం రాసావురా? ఇప్పుడేమంటారండి? ఏమంటాను? ఈడు బుర్రా సాయి మాధవ్ని, ఆ వేరియేషన్ సర్వీస్ ని, రామారెడ్డిని, ఆఖరికి పరుచూరు ప్రదర్శన కూడా వదలలేదు ఈడు. నిజం సార్, వాళ్ళంతా నాలో ఉన్నారు. ఒరే అక్కు పక్షి, సంక్రాంతి సినిమాలన్నీ వరుస పెట్టి చూసేసి డైలాగులన్నీ కొరసగా రాసేసి ఈ పురస మొహం దానికి అమ్ముతావా? దేశం వేషం నేను తిప్పుతాను రా. ఎలా? ఇంకొకసారి సీన్ పేపర్లంటూ పట్టుకొచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానే అనుకున్నావు. కాఫీ తెస్తానండి. సినిమాలన్నీ చూసి కాపీ కొట్టేస్తున్నాడు యాదవన్నర ఎంత ఇవ్వండి. రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు. సార్ మీరా? అవునమ్మా నేనే. మీ వారు లేరా? ఉన్నారండి. ఏమండి ఏమండి? ఏంటి రాజు, ఏంటి అరుపులు? మీరా? కర్మండి కర్మ. ఎవరికైనా ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, మహా అయితే ఫ్యామిలీ లాయర్ ఉంటారు. మనకేంటో ఫ్యామిలీ ఎస్ఐ ఉన్నారు. రాజ్యం నువ్వు వాగు. ఏంటి ఎస్ఐ గారు ఏంటి ఇలా వచ్చారు? ఎందుకు వచ్చారేంటి? మీరు మా చగోడి మీద రిపోర్ట్ ఇచ్చేసి ఉంటారు, అందుకే వచ్చారు. మరి రిపోర్ట్ ఏంటమ్మా, ఏం జరిగింది? మా ఆయన వాడిని. రాజ్యం నువ్వు వాగు. ఊరికే సూది కోసం సోదికెళ్తే పాతయన్నీ బయటపడ్డాయంట. భాస్కర్, అసలు ఏం జరిగింది? ఏం లేదు సార్, మా ఆవిడ సీరియల్ చూసి కలవరిస్తుంటుంది. అది విని నాకు ఒళ్ళు జలవరిస్తుంటుంది. సరేలే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే చగోడిని అరెస్ట్ చేయడానికే కదా. వాడు చాలా మంచోడు సార్. రాజ్యం నువ్వు వాగు. సార్ మీరు చెప్పండి. ఏం లేదు భాస్కర్, నాకు సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఓ. మీకు స్వీట్లు ఇద్దామని వచ్చాను. ఓ అదా విషయం. నేను ఇంకే ఫింగర్స్ అయ్యంటి అరెస్ట్ చేయడానికి వస్తూ బేడీలు కాకుండా స్వీట్లు తెచ్చాడని అనుకున్నాను. రాజ్యం చిన్న యాడ్తో తేలిపోయేదాన్ని 5 సంవత్సరాల సీరియల్ గీకే. పర్వాలేదు భాస్కర్, మీ ఇంటికి వచ్చి నాకు అన్ని అలవాటైపోయాయి. అది సరే గాని 1.5 ప్యాకెట్ తో వచ్చారేంటి? ఓ అదే, ఒకటి నిండుది, ఒకటి కాలిది. అదేంటి? ఇప్పుడు నా పరిస్థితి అదేనమ్మా. ప్రమోషన్ ఇచ్చారు గాని ఆర్డర్ ఇంకా చేతికి రాలేదు. ఎందుకు? ఏం లేదు భాస్కర్, నా ప్రాణానికి ఒక చీరల దొంగ తయారయ్యాడు. సంక్రాంతికి అందరూ ఊరెళ్తారు కదా, వాడు ఈ చుట్టుపక్కల అన్ని ఇల్లు దోచేశాడు. అంటే గట్టిగానే ముట్టుంటా? వాడు చీరలు మాత్రమే దొంగతనం చేస్తాడు, బంగారాన్ని డబ్బుని అస్సలు ముట్టుకోడు. వాళ్ళ భార్యకి ఏ డిజైన్ ఇట్టే నచ్చదేమో. చూసావా భాస్కర్, ప్రేణం గారు ఎలా చెప్పారు? సరేనండి, ఆ దొంగకి మాకు సంబంధం ఏంటి? రాజ్యం మేడం ఆ దొంగను పట్టించాలి. ఆవిడ పట్టుకోవడం ఏంటండి బాబు? ఈవిడే పట్టుకోగలదు. కల్పనా చావ్లా లాంటి మహిళలు భూమిని వదిలి అంతరిక్షానికి వెళ్ళినా ఈవిడ ఇంట్లో టీవీ దగ్గరే ఉండిపోయింది. చిన్న పల్లెటూరులో పుట్టిన రేణుకా చౌదరి ఎంపీ అయి ఢిల్లీ వెళ్లారు. అయినా ఈవిడ ఇక్కడే ఉంది. ఇండియాలో పుట్టిన ఉమాధర్మన్ లాంటి మహిళలు హాలీవుడ్ కు వెళ్లినా ఈవిడ ఇక్కడే ఉండిపోయింది. ఏవండి చూసారా, ఎస్ఐ గారు నన్ను ఎంత బాగా పొగుడుతున్నారో. అది పొగడ్డం కాదే, నీకు డమ్మికే ఇస్తున్నారు. ఏం కాదు, ఆయన పొగుడుతున్నారని మీకు కుళ్ళు లడ్డు మోసుకుని నవ్వుతూ ఉంటారు. సర్లేండి ఎస్ఐ గారు, మీరు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి? ఆకు మళ్ళీ కలుపుతే తీయాలి, నీకెందుకే? ఎస్ఐ గారు మా ఆవిడ ఏ సాయం చేయదు, మీరు వెళ్ళండి. మీరు ఆగండి. ఆన్ ద వే ఉన్న సిఐ గారే వచ్చి నా హెల్ప్ అడిగితే నేను ఎలా వద్దనంటాను? ఆల్మోస్ట్ సిఐ గారు మీరు చెప్పండి నేనేం చేయాలి? ఆ చీర దొంగను మాకు పట్టించాలమ్మా. అది మీలాంటి ధీర గంభీర వీర వనితలకే సాధ్యమవుతుంది. ఆ మాటకు అర్థం తెలుసా నీకు? తెలియదు భాస్కర్, బాగుందని వాడేసా. మా ఆవిడకి కూడా తెలియదు కాబట్టి సరిపోయింది. సరే సార్, నేను చేస్తాను. కానీ పని నా ఒక్కదాని వల్ల కాదు,
నా ఫ్యామిలీ అంతా కూడా నాకు హెల్ప్ చేయాలి. చేసింది ఉసేయ్, ఒక చేత్తో కరెంట్ తీగ ఇంకో చేత్తో నన్ను పట్టుకోవడం నీకు అలవాటు అయిపోయిందే. సైలెన్స్. స్వీట్ చేతిలో పెట్టాను కదని సాఫ్ట్ అయిపోయాను అనుకున్నావేమో, లోపల హార్ట్ అలాగే ఉంది. అమ్మా, మొత్తం ఫ్యామిలీ నీకు సహాయం చేస్తుంది. 5 నిమిషాల్లో అందరినీ నీ ముందు ఉంచుతాను. హా, అందరూ వచ్చారా? వచ్చాను సార్, అందరం వచ్చాం. రాలేదు. ఎప్పుడు పీతలా తింటూ ఉంటుందే అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడా? పద్దు సార్, మన పద్దు గురించి అడుగుతున్నాడు. సార్, తను సంక్రాంతి కూరెళ్ళలేకపోయిందని రిపబ్లిక్ డేకి వెళ్ళిందండి. ఎందుకు? అక్కడ జెండా వందనం చేసి చాక్లెట్లు ఇస్తారు కదా, అందుకు. ఆ పిల్లకి ఇంకా చిన్నతనం పోలేదయ్యా. చిన్నతనమే సార్, చిన్నతనం. నాకు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ పార్టీకి 10 మంది పిల్లల్ని కలుగుతున్నావు. వీళ్ళే ఏం చేస్తున్నారు? నీకు తగులుతూ ఏమనుకున్నావు అడ్డంగా. సార్ ఇవన్నీ పోనివ్వండి, ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్తారా? మన ఏరియాలో ఓ చీరల దొంగ తయారయ్యాడు. వాణ్ణి పట్టుకునే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగించింది. ఆ బాధ్యత ఎస్ఐ గారు నాకు అప్పగించారు. అమ్మగారు, మీరు మాకు అప్పగిస్తున్నారా? కాదు, మీరందరూ ఆవిడ గారికి సహాయం చేయాలి. సార్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చింది. నాకు ఆఫీసులో బోల్డ్ ఎంత పని ఉంది, నన్ను వదిలేయండి సార్. సార్ నా పరిస్థితి కూడా అంతే సార్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. అవును సార్, నాకు సెలర్ లో పని ఉంది, మా ఆవిడకి ఇల్లులో పని ఉంది, మమ్మల్ని వదిలేయండి సార్. అలాగే వదిలేద్దాం. భాస్కర్, ఈ మధ్య సైబర్ కుంభకోణం ఒకటి జరిగిందయ్యా. 150 కోట్లు దోచేశారు. నువ్వు సుబ్బు ఆ నేరం కింద అరెస్ట్ అవుతారా? ఆమ్దం గారు, సార్. ఇక మీ దగ్గరికి వస్తాను. గంజాయి మీ ఇంట్లో దొరికిందని మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాను. అలాగని మీ ఇద్దరిని ఒకే జైల్లో పెట్టను రోయ్. హైసును నా జైల్లో, నిన్ను చెర్లపల్లి జైల్లో. మీరు చెప్పినట్టే చేస్తాం సార్. చేస్తాం సార్. ఎండాకాలం వడదెబ్బ కన్నా మా ఆవిడ దెబ్బ చాలా పవర్ఫుల్, ఇరికించేస్తుంది. ఏ భాస్కర్, ఆ బంగారు తల్లిని ఒక్క మాట అన్నా నిన్ను గృహహింస కేసు కింద ఇరికి. చెకోడి, నీ సంగతి ఏంటి? వీళ్ళందరినీ భయపెట్టించంటూ నన్ను భయపెట్టలేరు సార్. నేను కోర్టు మెట్లెక్కడానికనే రెడీ. వద్దులే, టీవీకి ఎక్కుదు గాని. మొన్న రోడ్డు మీద వెళ్తూ విజిల్ వేసావు కదా. వేసే ఉంటాను, నేను పోకిరీని కదా. ముందు అమ్మాయి వెళ్తుంటే విజిల్ వేసే ఉంటాను. దానికి అరెక్ట్ చేస్తారా? ఆ అమ్మాయికి నీకు మధ్య 81 ఏళ్ల ఆంటీ ఉంది. ఆవిడను నువ్వు ఏడిపించావని కేసు పెట్టింది. 18 ఏళ్ళ అమ్మాయిని టీచ్ చేశాను అనండి, ఓకే. 81 ఏళ్ళ బామ్మని టీచ్ చేశానంటేనేటండి. ఏయ్, ఆవిడని బామ్మ అంటే ఒప్పుకోదు, ఆంటీ అనాలి. చెప్పు, ఈవ్ టీజింగ్ కేసు పెట్టనా? బామ్మని పట్టుకొని ఈ టీజింగ్ కేసు ఏంటి సార్? ఈవంటే ఎవర్రా? అవ్వరా? మరి నువ్వు చేసింది ఈవ్ టీజింగేగా. అన్ని ఛానల్స్ ని పిలవమంటారా చెకోడి గారు? ఇప్పుడు గారెందుకు లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్, పదండి అందరూ. ఆ, అందుకే మిమ్మల్ని ఫింగర్ ఎస్ఐ అనేది. ఇలా వెళ్తే చీరల దొంగ దొరుకుతాడా? గెటప్స్ చేంజ్ యార్. పాత చీరలకు స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత చీరలకు స్టీల్ సామాన్లు ఇస్తాం. ఒరే, ఈ తట్టను మీరా. సారీ సార్, మా మేడం గారు ఆ పని చెప్పలేదు నాకు. ఒరే దరిద్రుడా, అదే ఉంటే అన్ని అమ్మగారి పేరు చెప్తావు. ఛీ. ఏంటి పార్క్ వచ్చినట్టు నడుస్తున్నావు? అరు, పాత చీరలు ఇస్తే స్టీల్ సామాన్లు ఇస్తాం. నాకే వినబడట్లేదు, గట్టిగా. ఇంకా గట్టిగా, పాత చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత చీరలకే సామాన్లు ఇస్తాం. పాత చీరలకే సామాన్లు ఇస్తాం. పాత రేయ్, ఏమి? లేదయ్య గారు, పాత చీరలకే సామాన్లు ఇస్తాం. వదిలేండి సార్. ఏయ్, గిల్లితే గిల్లించుకోవాలి. పాత చీరలకే సామాన్లు. అమ్మా, ఏంట్రా కావాలని కాలు మీద వేస్తున్నావు కదా? లేదు సార్, జారి కింద పడిపోయిందండి. జాగ్రత్త రే. పాత చీరలకే సామాన్లు ఇస్తాం. పాత చీరలకు స్టీల్ సామాన్లు ఇస్తాం. అరవరా. పాత చీరలకి స్టీల్ సామాన్ ఇస్తాం. పాత చీరలకి స్టీల్ సామాన్ ఇస్తాం. అదే అవునమ్మా, మీ దగ్గర పాత చీరలు ఉన్నాయా? ఉన్నాయి. కూర్చోండి, లోపలికి వెళ్ళి తీసుకొస్తా. రేయ్, ఎవరు మీరు? కనిపించట్లేదా? స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళం. ఏయ్, నువ్వు నోరు మీరా, ఆడికి దొరద ఎక్కువలే బాబు. పాత చీరలకు స్టీల్ సామాన్లు ఇస్తాం. అయితే ఎందుకు నించున్నారు? కూర్చోండి. మీలాంటి వాళ్ళేరా దొంగలు?
పగలంతా మారువేషాల్లో తిరిగి రాత్రంతా దొంగతనాలు చేస్తారు. సిసి మేము అట్లాంటి వాళ్ళం కాదండి, చాలా మంచోళ్ళం. అలా నీ ముఖం మీద రాసిందా? ఏ నీ మొహం మీద రాసిందా? నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే డౌట్ గా ఉందిరా. అబ్బే మేము అట్లాంటి వాళ్ళం కాదు సార్, ఈడు నోటిదోల మనిషి. మా ఇంటి పేరు దువ్వెన, నా పేరు దుశ్శాసన. ఏమన్నా తేడా వస్తే దువ్వుతా. ఏమండి ఏం తిట్టాడు? ఇవన్నీ ఒకసారి కట్టేసినవి చూడండి. ఏంటే చుంచులా అంచంచు చూస్తారంటే? మంచి చీరలు రా, మంచు మొహం. అమ్మా ఇదిగో ఈ 3 చీరలకు గాను ఇదిగో ఈ 3 గిన్నెలు వస్తాయి మీకు. సార్ అవి సారేంటి? మరి ఇంకేం వాళ్ళరా? ఇది ఇవ్వండి. ఏంటి 3 చీరలకు చెంచా ఇస్తావా? ఏ నీ గుంట కంటే ఇవ్వమంటావేంటి? అమ్మ సచ్చినోడు. అతనే ఒరే చెగోడి, నాకెందుకో డౌట్ గా ఉందిరా, ఈడే ఆ చీరలు దొంగనే. ఊరుకోండి సార్, అంత పెద్ద పొట్టేసుకుని ఆడు గోడలు ఎలా దుక్కుతాడు? ఆడు దొంగ కాదు. కాదురా, నాకెందుకో వాడిపైనే అనుమానంగా ఉంది. వాడి పేరు చూడు, దుశ్శాసన. చీరలు వాడికంటే బాగా ఇంకెవరు అవుతారు? నేను నమ్మను సార్, మీవన్నీ పిచ్చనుమానాలు. అనవసరంగా అందరిని అనుమానిస్తారు. నేను మీరే నాలాంటి ఉత్తముని మీరు చాలా సార్లు అనుమానించారు. నువ్వు ఉత్తముడేంట్రా, తొత్తము. అబ్బా అబ్బో అమ్మా, పాత చెల్లో కొత్త సామాన్లు ఇస్తామమ్మో. మొత్తం అన్ని గల్లీలు వెతికాం, కానీ దొంగను పట్టుకోలేకపోయాం. అదేమన్నా పిల్లలు కనిపెట్టడమా సార్? ఈజీగా చేయడానికి దొంగను పట్టుకోవడం. మీరా సార్, దొంగ ఇంక ఈ ఏరియాలో లేడని మీకు అర్థమైపోయింది కదా, మీరు ఇంకో మార్గం చూసుకోండి సార్. ఎందుకు వేరే మార్గం వెతుకోవడం? ఇదే కరెక్ట్ రూటు. అయినా మీరెవరు సరిగా పని చేయలేదు. మీరు ఎలా అంటే నేను ఒప్పుకోండి సార్. మేమందరం చాలా కష్టపడి స్టీల్ సామాన్లు అమ్మావు. అమ్మారా? ఆముదంగాడు చూడు, ఒక్కటి కూడా అమ్మలేదు. ఎలా అవుదాం, ఎందుకు అమ్మలేదురా? ఎక్కడే గారు, ఈయన బారి నుంచి నా బారిని కాపాడడానికే సరిపోయిందా? గెలితే గెలించుకోవాలంటే గారు. ఏమంటే మీకు ప్రమోషన్ కావాలా, గెలడం కావాలా? అయినా ఇంక మా వల్ల కాదండి, మీరు వేరే మార్గం వెతుక్కోండి. అలా అంటే ఇలా భాస్కర్, ఈ పని మీరే చెయ్యాలి. చేయమండి, చేయకపోతే ఏం చేస్తారు? ఉండరా చెగోడి, వయసులో ఏదో తేడా వచ్చింది. మీరు ఉండండి సార్, ఈయన సంగతి నేను చూసుకుంటాను. నా సంగతి తర్వాత చూద్దు గాని ముందటు చూడు. మూటలు ఉన్నాయి ఉంటే అన్ని బట్టలు ఎవరింట్లోనే ఉంటాయా? ఏం సుబ్బు, ఉంటాయా? ఉండవు సార్, కానీ మీరే కదా ఇవన్నీ పోగు చేయమన్నది. అలా చెప్పానని సాక్ష్యం ఏదైనా ఉందా? ఇప్పుడు చీరల దొంగలు మీరేలని నేను కేసు ఫైల్ చేస్తాను. మీకు జైలు, నాకు ప్రమోషన్. ఇది అన్యాయం సార్. బాగా అన్యాయం. అన్యాయానికి న్యాయానికి ఒక్క అక్షరమే తేడా. రాజ్యలక్ష్మి, ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడండి? పేరెట్టే కదా పిలిచాడు, నువ్వు ఉండవే. సార్ ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి సార్. మళ్ళీ తట్టలు నెత్తిన పెట్టుకుని బయలుదేరండి. ఎస్ఐ గారు, నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటది? నేను చెగోడి ఒక ఇంటికి వెళ్ళాం. వాడి పేరు దుశ్శాసన, ఇంటి పేరు దువ్వెన. అవునండి, ఆడి బెల్లం బలి బాగుందండి. ఏంటండి నిజాలు చెప్పమంటారు, చెప్తే కొడతారు. నువ్వు నోర్మోయ్. భాస్కర్, నువ్వు చెప్పు. వాళ్ళింట్లో కొత్త చీరలు ఇచ్చారు. నా ఉద్దేశం ప్రకారం ఆడే ఆ చీరలు దొంగని. అలా ఎలా చెప్పగలవు? అదిగా సార్, మన తెలుగింటి ఆడాల సంగతి మనకు తెలియదే ఉంది. చీరను బాగా వాడాక గాని వాళ్ళు వదలరు. అలాంటిది ఒక్కసారి కట్టుకుని స్టీల్ సామాన్లకి వేసేస్తుందంటే మీరే మీ పోలీసు బుర్రతో ఒక్కసారి ఆలోచించండి. మా వారు చెప్పిన దాని ప్రకారం నాకు కూడా ఆ ఇంట్లోనే దొంగ ఉన్నాడని అనిపిస్తుంది. వచ్చిందండి పెద్ద సిబిఐ ఆఫీసర్. సరే సరే, డౌట్ ఎందుకు, వెళ్ళి చూసొద్దాం. దొరికితే దొంగ దొరుకుతాడు. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆవిడ ఒకసారి చూసి వచ్చినట్టుంటది. చెకోడి, ఎప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా ఏదో కేసులో ఇరుక్కుంటావు, అప్పుడు చెప్తా నీ పని. ఈ చెకోడు ఒకరిని ఇరికించడమే తప్ప ఈ చెకోడు ఎక్కడ ఇరుక్కోడు. అయినా మా చగోడితో డిస్కషన్ ఏంటి సార్? పదండి తొందరగా వెళ్దాం. బాబు నువ్వు విషయాన్ని వేసుకో. భాస్కర్, మేమంతా ఇక్కడే ఉంటాం, నువ్వు చెకోడి లోపలికి వెళ్ళండి. పదరా. ఏమండే 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 రేయ్, మీరు మళ్ళీ వచ్చారేంటి? మీ ఆవిడ చూద్దామని. ఏయ్. ఏంటి? అది కాదండి,
ఒక్కసారి వాడేసిన గిన్నెలు తీసుకొచ్చాం మీ ఆవిడకి చూపిద్దామని. ఏమొద్దు వెళ్ళండి. ఒకసారి మీ ఆవిడ పిలవండి. ఏం అక్కర్లేదు వెళ్ళండి. మీలాంటి వాళ్ళే ఇలా లోపలికి వచ్చి ఏదో ఒకటి చేస్తుంటారు. లోపలికి వచ్చి ఏదో ఒకటి చేసేంత వరకు వదిలేలాలివే. నువ్వేంట్రా ఎప్పుడు తలతిక్కలా మాట్లాడతావు? ఎవడ్రా నువ్వు? ఒరే, నేను దేనైనా క్షమిస్తాను గాని నన్ను గుర్తుపట్టకపోతే మాత్రం క్షమించండి రా. క్షమించను క్షమించను క్షమించను. అది కాదు, అమ్మా, ఏంటండి ఇప్పుడే వెళ్ళి ఇట్టే వచ్చేసారు? ఏం చెప్పంటావు? ఈ చెగోడి నా కొడుకు మొత్తం ప్లాన్ అంతా చెడదబే లోపల మీకు చేత కాలేదని చెప్పండి, వాడి మీద ఎందుకు వేస్తారు? వేసి గుడ్డి కొరవమ్మ లోపలికి వచ్చి చూడగా తెలుసుద్ది. ఇప్పుడు నేను వెళ్తాను, యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. వెళ్ళు. ఐసు ఎత్తుకవే బుట్ట. ఎస్ఐ గారు, నాకేమైనా డౌట్ వస్తే అన్నాయ్ అని పిలుస్తాను, మీరు వచ్చేయండి. ఓకే. ఇదిగో నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తాను, రెడీగా ఉండండి. వెళ్ళు. బాయ్. నేను కూడా వస్తాను. నువ్వు ఎక్కడికి చెడదప్పడానికి నీ అయ్యగారు, అయ్యగారు, ఏయ్, ఎవరు మీరు? పాత సీరియల్ కి శివండి సామాన్లు ఇస్తామండి, అమ్మగారిని పిలవండి. అదెందుకు? నీతో బేరం నేను చేస్తాను. ఇదవతి అట్టి పూలా ఉంది. ఆహా, నా సెల్లండి. పెళ్ళయిందా? అవన్నీ మీకు ఎందుకండి? మా అమ్మగారిని పిలవండి. లేదు, బయటికి వెళ్ళింది. నువ్వు లోపలికి వస్తే పట్టు చీరలు ఇస్తా, వస్తావా? అంటారు ఈ పొట్టి బుడంకాయ కూడా లోపలికి వస్తే పట్టు సీరలు ఇస్తాడట. చూడండి. కొంచెం కంట్రోల్ చేసుకోవే, వీడి సంగతి తెలియదు. ఆగు. ఏంటి ఇంకా గుసగుసలాడుతున్నారు? దాని లోపలికి పంపు, నీకో పట్టు చీరిస్తా. అన్నాయ్, ఇదిగో ఈడెవడో పట్టు చీరిస్తాంట. ఏంటి చెల్లమ్మా? ఒరే, నేను యూనిఫామ్ లో లేను, నీతో నేను అసలు మాట్లాడను లేదు. అసలు నేను ఎలా పోలీసు దాన్ని గుర్తుపట్టావురా? మిమ్మల్ని యూనిఫామ్ లో చాలా సార్లు చూసానండి. అసలు నన్ను చూసి నువ్వెందుకు పారిపోతున్నావో చెప్పు. యావండి, దొంగ వీడేనేమోనా అనుమానంగా ఉంది, రండి రండి. యావండి, వీడే దొంగ అనుకున్నాను. చగోడి, వీడే దొంగేమో నా డౌట్. వెళ్ళి ఇల్సర్ చెప్పు. అవును, ఓకే మేడం. వాడు దొంగ. చివరికి నా అనుమానమే నిజమైందే. సార్ ఈడే దొంగ. ఇంటి నిండా చీరలే ఉన్నాయి. ఆ, మొత్తానికి చీరల దొంగను పట్టించాం. ఈ ఎస్ఐ కూడా వదిలిపోయింది. సార్, ఇంకెలాగో వీడే దొంగని తెలిసిపోయింది కదా, మీకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరి మీ బాస్ కి ఫోన్ చేసి మీ సిఐ అపాయింట్మెంట్ తీసుకోండి. గుడ్ ఐడియా. ఏరా? సార్, చీరల దొంగ దొరికిపోయాడు. మరి నా ప్రమోషన్? సార్, సార్, ఏమైంది సార్? ఈ కాలనీలో ఎవడో గొలుసుల్ని కూడా ఎత్తుకుపోయే దొంగ తిరుగుతున్నాడట. ఏమండి, మరి ఇప్పుడు దానికైతే ఏ గట్టపోయాలి? పేలుందే పిల్ల నా గుండెల్లో పాయింగ్ బాంబ్ పేలుందే పిల్ల